హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే క్యాప్సికమ్ స్టఫ్లో ఫ్రై అయితే చేస్తున్నానండి. దీనికోసం వచ్చేసి పొయ్యి వెలిగించుకుని బాగానే పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక 2 ఆనియన్స్ అయితే చిన్న ముక్కలుగా కోసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, 2 టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కోసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. దీనికోసం వచ్చేసి 2 క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నానండి. మేమైతే ఇద్దరమే కాబట్టి 2 క్యాప్సికమ్స్ అయితే స్టఫ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ క్యాప్సికమ్స్ అయితే యూజ్ చేయండి. ఇవైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లీన్ చేసుకుని రౌండ్గా అయితే స్టఫ్ పెట్టుకోవడానికి వీలుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ టమాటా ఏదైతే ఉందో అది బాగా వేగనివ్వాలి. బాగా వేగితేనే పచ్చివాసన ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, క్యాప్సికమ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. క్యాప్సికమ్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ టమాటా కూడా వేగిపోయాయండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. చూసారు కదా, క్యాప్సికమ్ అయితే ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. దీనికోసం వచ్చేసి 2 స్పూన్ల పల్లీలు వేపుకొని పొట్టు అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవైతే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకొని 4-5 జీడి పలుకులు, ఒక 4 స్పూన్ల వేపిన శనగపప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ టమాటా అయితే చల్లారాక మిక్సీ పట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మిక్సీ పెట్టేసుకున్నాక ఇదైతే పొడిలోకి యాడ్ చేసుకొని తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుని వాటర్ పోసుకొని స్టఫింగ్ ఐటమ్ క్యాప్సికంలోకి అయితే స్టఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే పొయ్యి వెలిగించుకొని బాగానే పెట్టుకుని పాన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పాన్ హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకొని ఈ స్టఫ్లో ఐటమ్ పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్టుగా దగ్గరగా పేస్ట్ చేసుకొని ఒక మూతతో అయితే కవర్ చేయాలి ఫ్రెండ్స్. సిమ్లో అయితే 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అప్పుడే క్యాప్సికమ్ కూడా బాగా ఉడికి టేస్ట్ అయితే బాగుంటుంది. లేకపోతే పచ్చివాసన వస్తుంది క్యాప్సికమ్. ఒక 5 మినిట్స్ పాటు అలా సిమ్లో వదిలేయాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత అయితే ఆయిల్ పోసుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ స్టఫ్డ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదైతే వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. రసము, సాంబార్ పట్టుకున్నప్పుడు సైడ్ డిష్లా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ పిల్లలకు కూడా టేస్ట్ చేయించండి. చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.